ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. 75 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ విజయం సాధించగా 18 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇక ఇప్పటి వరకు బీజేపీ బోనీ కొట్టలేదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కిష్టాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి నకిరే కంటి మాధవి 54 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్పొచ్చు. మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో మాత్రం రిజల్ట్స్ అయితే చాలా తొందరగా వస్తున్నాయి. దీంతో ఫలితాలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠతకు కొన్ని గ్రామాలలో తెరపడిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూస్తే కాంగ్రెస్ మొదటి విడత లాగానే రెండో విడతలో కూడా తన హవాను కొనసాగిస్తుంది. చాలా గ్రామాలలో, మెజారిటీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు తెలిపిన వాళ్ళు సర్పంచులుగా విజయం సాధించారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 27 మండలాలలో రెండో ఫేజ్లో ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించి 507 గ్రామాలకు సంబంధించి పోలింగ్ జరిగింది. 56 గ్రామాలేమో ఏకగ్రీవం అయ్యాయి. ఈ పోలింగ్ జరిగినటువంటి 507 గ్రామాలలో కౌంటింగ్ అయితే స్పీడప్గా జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 75 స్థానాలలో కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి వాళ్ళు సర్పంచులుగా విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చూస్తే 18 గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మద్దతు తెలిపిన వాళ్ళు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అయితే ఈ 6 జిల్లాలకు సంబంధించి, అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలలో మాత్రం ఇప్పటి వరకు బీజేపీ ఖాతా తెరవలేదు. అదేవిధంగా స్వతంత్రులకు సంబంధించి కూడా 10 మంది వరకు కూడా విజయం సాధించారు. మనం జిల్లాల వారీగా కనుక చూస్తే వరంగల్ జిల్లాలో 117 స్థానాలకు 117 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల విజయం సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఒక చోట విజయం సాధిస్తే ఇండిపెండెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏ ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి మద్దతు లేకుండా కొంతమంది రెబల్స్కు సంబంధించిన వాళ్ళు చూస్తే వాళ్ళు 3 ఇక్కడ గెలిచారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా 73 గ్రామాలకు సర్పంచులకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకు అందినటువంటి రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ ఒక చోట గెలుపు బోని కొట్టింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి మాత్రం ఇక్కడ కూడా ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఇంకా విజయం సాధించలేదు. ప్రస్తుతం అయితే ఇంకా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. జనగామ జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అందిన రిజల్ట్ ప్రకారం 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వాళ్ళు విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 చోట్ల 2 గ్రామ పంచాయతీలలో గెలిచారు. ఇండిపెండెంట్స్ 4 ఇక్కడ గెలిచారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 158 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ 15 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. 15 చోట్లలో కూడా 14 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే ఒక చోట బీఆర్ఎస్ గెలిచింది ఏకగ్రీవాలకు సంబంధించి. ఇప్పుడు జరిగినటువంటి అవి మినహాయించినటువంటి దగ్గర జరిగిన పోలింగ్లలో ఇప్పటి వరకు కాంగ్రెస్ 18 చోట్ల విజయం సాధించింది, బీఆర్ఎస్ 6 చోట్ల. అదేవిధంగా ఇండిపెండెంట్స్కు ఉన్నటువంటి వాళ్ళు 4 విజయం సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 85 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలో. వాటికి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి తాజా రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ 15 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్కు మద్దతు తెలిపిన వాళ్ళు 6 చోట్ల సర్పంచులుగా గెలిచారు, 1 ఇండిపెండెంట్గా గెలిచారు. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వాళ్ళు 15 చోట్ల గ్రామ పంచాయతీలలో పరిపాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు, గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి ఈ 2 గ్రామ పంచాయతీలలో గెలిచారు. ఇండిపెండెంట్లుగా ఉన్నవారు 3 గెలిచారు. అంటే ఇప్పటి వరకు ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిజల్ట్ కనుక చూస్తే బీజేపీ మాత్రం ఈ 6 జిల్లాలో ఇప్పటి వరకు ఒక చోట గెలవలేదు. 75 చోట్ల మాత్రం కాంగ్రెస్ గెలిచి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం 18 చోట్ల గెలిచింది. మనం మొదటి విడతకు సంబంధించినటువంటి దానికి కూడా మనం విశ్లేషణలు కనుక చూసుకుంటే మొదటి విడతలో మొత్తం 555 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ రిజల్ట్ కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 334 గ్రామ పంచాయతీలలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 156 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా బీజేపీ 20 చోట్ల, సిపిఐ 1 చోట, ఇండిపెండెంట్స్ 44 చోట్ల గెలిచారు. ఈ 44 దగ్గర గెలిచిన వాళ్ళు కూడా రెబల్స్కు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మొదటి విడతలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుందో సేమ్ రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి రిజల్ట్సే మనకు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ప్రధానంగా
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈసారి గ్రామ పంచాయతీ ఫలితాలలో ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది చెప్పుకోవచ్చు. చాలా ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్కు సంబంధించి కూడా మనం ఒక్కొక్కరుగా గెలిచినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దుగ్గొండి మండలం బొంబాలిపల్లి గ్రామ సర్పంచ్గా సంకీష కమలాకర్ గెలిచారు. అదేవిధంగా మహబూబాద్ పెదవంగర మండలంలో కూడా పోచంపల్లి గ్రామ సర్పంచ్ ఇక కందూరు వెంకన్న గెలిచారు. ప్రస్తుతం ఈ రిజల్ట్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా వస్తుంది. అయితే మొదటి విడతగా జరిగినటువంటి కౌంటింగ్కు రెండో విడతల జరుగుతున్నటువంటి కౌంటింగ్కు చాలా తేడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే రెండో విడతలకు వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ కౌంటింగ్ చాలా స్పీడ్గా చేయాలని ఏదైతే అధికారులు భావించారో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. దాని ఫలితంగానే ప్రస్తుతం వేగంగా ఫలితాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా 2, 3 కొన్ని చోట్ల అయితే 7 టేబుల్స్ వరకు కూడా వేసి కౌంటింగ్ చేస్తున్నారు. మొదటి విడతలో ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించి మొదటి వార్డు కౌంటింగ్ చేసిన తర్వాతనే రెండో వార్డు కౌంటింగ్ చేశారు. కానీ చాలా చోట్ల 3, 4 వార్డులకు సంబంధించి ఒకేసారి కౌంటింగ్ చేస్తున్నారు, రిజల్ట్ తీసుకొస్తున్నారు. దీంతో చాలా గ్రామ పంచాయతీలు అంటే 1000 లోపల ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్ దాదాపుగా వచ్చేస్తుంది. ఇంకొక 1-2 గంటల్లో ఈ గ్రామాలకు సంబంధించిన అంటే 1000 లోపల ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మొత్తం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు ఏదైతే లక్ష్యంతో టార్గెట్ గా పెట్టుకున్నారో ఖచ్చితంగా 6 గంటల వరకు 1000 లోపల ఉన్న ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటి కౌంటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. సేమ్ అదే తరహాలోనే ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాలలో సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇదే స్పీడ్ లో కనుక కౌంటింగ్ జరిగితే ఈ రోజు 10 గంటల వరకే పూర్తిగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు వాటి అన్నిటికీ సంబంధించినటువంటి రిజల్ట్ అంతా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ నేపథ్యంలో కూడా ఇటు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కూడా ఎక్కడ చూసినా పోటీ చేసినటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా సాధారణమైనటువంటి ప్రజలు కూడా గ్రామానికి చెందిన వాళ్ళు కూడా ఎవరు మా గ్రామానికి సర్పంచ్ కాబోతున్నారు, ఎవరు వార్డు మెంబర్గా మా ఏరియాకు కాబోతున్నారు అనే చాలా మందిలో ఆసక్తి ఉంది, ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల ప్రచారాలు కూడా అదే స్థాయిలో జరిగాయి. తాము గెలిస్తే ఆ గ్రామానికి ఏం చేయబోతున్నాం, టెంపుల్స్ నిర్మాణం కావచ్చు, లేదా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చాలా వాటి మీద హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు మా గ్రామానికి అనే ఉత్కంఠ చాలా మంది ఉండడంతో తెలుసుకోవడానికి కౌంటింగ్ జరుగుతున్నటువంటి కేంద్రాల చుట్టూ కూడా జనం వస్తున్నారు. అయితే లోపలికి మాత్రం కౌంటింగ్ జరుగుతున్నటువంటి హాల్స్ సెంటర్లలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేవలం పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు మాత్రమే వాళ్ళకు కూడా పాస్ ఇష్యూ చేశారు. ఆ పాస్ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళలో కూడా కౌంటింగ్ పూర్తయిన వార్డులకు సంబంధించి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఏజెంట్లు కావచ్చు వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. కేవలం ఎవరైతే ప్రజెంట్ కౌంటింగ్ జరుగుతుందో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లను వాళ్ళను మాత్రమే ఉంచుతున్నారు. పోలీస్ పరంగా అయితే పూర్తి స్థాయిలో భద్రత. ఎందుకంటే పోలింగ్ దగ్గర నుంచి కూడా చూసాం. జనరల్గా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కొన్ని గ్రామాలలో గొడవలు జరగడం కావచ్చు, ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఓటు చాలా కీలకంగా ఉంటుంది. ఓటును తరలించే సమయంలో కావచ్చు, ప్రచారాలు అంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్లే సమయంలో కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయడం, గొడవలు చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం అలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా అయితే చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించినటువంటిది కూడా కొనసాగుతుంది. వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకైతే చాలా వరకు విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికి వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే అవే నిరూపిస్తున్నాయి. మొదటి దశ ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో రెండో దశకు సంబంధించినటువంటి గ్రామాల పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ కూడా అదే కనిపిస్తుంది. జ్యోతి.